ఈరోజు మధ్యరాత్రి నీ ఇంట్లో సంచరించే దూత ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో ఈరోజు మధ్యరాత్రి మీ ఇంట్లో సంచారం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక దూతను రిలీజ్ చేస్తున్నాడు. సో కాబట్టి ఈ దూత వచ్చి ఈ మధ్యరాత్రి మీ కుటుంబంలో ఏమైతే కార్యాలు జరగాలో, ఏ అద్భుతాలు జరగాలో, ఏ డెలివరీ జరగాలో, ఏ కార్యాల కోసం చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే సిద్ధపడుతూ ఉండి ప్రార్థన చేసుకుంటారో, సో ఈరోజు మధ్యరాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక దూతను రిలీజ్ చేస్తుండగా ఈ దూత వచ్చి మీ ఇంట్లో కార్యం చేయబోతున్నాడు. డెలివరీ చేయబోతున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి, వారిసీవ్ అని చెప్పండి. ఈ ప్రవచన వాక్కు కీర్తన 91:11 నుంచి వస్తుందండి. నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన అనగా దేవుడు నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించను. ఈ వాక్యం తెలియజేస్తుంది. సో నీ మార్గం నిన్ను కాపాడడానికి నీ ఇంట్లో నీకు డెలివరెన్స్ చేయడం కోసం, నీ ఇంట్లో సాగిపోయిన కార్యాలు జరిగించడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో తెలియజేస్తున్నాడు. సో ప్రభువు దూతలకు ఆజ్ఞ జారీ చేశాడు. సో ఈరోజు మధ్యరాత్రి ఒక దూత మీ ఇంట్లో సంచారం చేస్తుండగా ఈ వీడియో చూసిన బిడ్డలారా మీరు ఎక్కడి చూస్తున్నా కానీ ప్రార్థన చేసుకొని, ప్రభు ఈరోజు మధ్యరాత్రి నా ఇంట్లో నీ దూత సంచారం చేస్తుండగా మీ దూత యేసు క్రీస్తు నామములో ప్రభు ఈ కార్యం జరగాలి, ఈ స్వస్థ జరిగించాలి, ఈ డెలివరీ జరిగించాలి, ఈ చేతప నుంచి విడుదల జరిగించాలి, ఈ కార్యం జరిగించాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకోండి. ఇది అందరికీ కాదండి. ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే ప్రభువుకు మొరపెడతారో, ఎవరైతే సిద్ధపడుతూ ఉంటారో, ఎవరైతే ఆత్మలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ఇచ్చేటువంటి ఈ ప్రవచన వాక్కు నమ్మి అనుసంధానమవుతారో వారి విషయంలో కార్యం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. వారిసీవ్ అని చెప్పండి. సో ఈ మధ్యరాత్రి మీ ఇంట్లోకి వచ్చేటువంటి దూత ఏం చేయబోతున్నాడు అంటే, చాలా కాలంగా మీ ఇంట్లో కొన్ని మంత్రపు శక్తులు, తంత్రపు శక్తులు సంచారం చేస్తున్నాయి, దురాత్మలు సంచారం చేస్తున్నాయి. సో వాటిని బంధించడం కోసం ఈ దూత మీ ఇంట్లో సంచారం చేయబోతున్నాడు. అలాగే కొన్ని శాపాలు పనిచేస్తున్నాయి. ఏ శాపాలు అయితే పనిచేస్తున్నాయో వాటిని లయం చేయడం కోసం, కొట్టివేయడం కోసం ఈ దూత మీ ఇంట్లో సంచారం చేయబోతున్నాడు. అలాగే చాలా కాలంగా మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు నాకు ఈ కార్యం జరగాలి, ఈ మేలు జరగాలి, స్వస్థ జరగాలని చెప్పేసి చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నారు. సో ఏమైతే కార్యాలు అయిపోయి ఉన్నాయో వాటిని జరిగించడం కోసం, సో ఆత్మలోకంలో ఏ కార్యాలు జరగాలో, ఏ మేలు జరగాలో, దూత అయితే పనులు చక్కబెట్టాలో అవన్నీ చేయడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యరాత్రి ఒక దూతను పంపిస్తున్నాడు. సో కాబట్టి మీరు ప్రార్థన చేసుకుని, ప్రభు నీ దూత నా ఇంట్లో సంచారం చేయాలి, ఈ స్వస్థ జరిగించాలి, ఈ మేలు జరిగించాలి, ఈ అద్భుతం జరిగించాలని ప్రార్థన చేసుకోండి. ఎవరైతే సిద్ధపడుతూ ప్రార్థన చేసుకుంటారో వారి కుటుంబంలో ఈ దూత సంచారం చేసే కార్యం చేస్తాడు. నీ మార్గంలన్నిటిలో నిన్ను కాపాడుటకు, నేను విడిపించుటకు, నేను స్వస్థపరచుటకు, నేను దీవించుటకు, నేను విడిపించుటకు, నీ కుటుంబంలో కార్యం చేయుటకు ప్రభు తన దూతలకు ఆజ్ఞ జారీ చేసుకున్నాడు. సో కాబట్టి రాత్రి మధ్యరాత్రి చాలా ప్రశస్తమైన సమయం అండి. సో కాబట్టి ప్రార్థన చేసుకుని, ప్రభు ఆ దూత ఎవరో నేను తెలుసుకోవాలి, ఆత్మలోకం నాకు చూపించండి, ఆ దూతతో నేను అనుసంధానమైనట్టుగా నాకు సాయం చేయాలని ప్రార్థన చేసుకోండి. ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రవచన వాక్కు నమ్ముతూ కీర్తన 91:11 వాక్యాన్ని చేపడుతూ ప్రార్థన చేస్తూ సిద్ధపడుతూ ఉంటారో వారి విషయంలో దూత కార్యం చేయబోతున్నాడు. నేను ప్రవచిస్తున్నాను, ఈ దూత మధ్యరాత్రి మీ ఇంట్లో సంచారం చేస్తుండగా చేతబడి శక్తులు, మంత్రశక్తులన్నీ కూడా యేసు క్రీస్తులో కాలిపోతాయి. మీ కుటుంబానికి విడుదల వస్తుందని ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. అలాగే ఎవరైతే స్వస్థ కోసం చూస్తున్నారో ఈ దూత వచ్చి స్వస్థపరుస్తారని ప్రవచిస్తున్నాను. వారిసి వన్ టైం చేయండి. అలాగే ఏ కుటుంబ సమస్యలు మీరు నలిగిపోతున్నారో ఆ కుటుంబ సమస్యలు కలిగించేటువంటి శక్తులను లయం చేయడం కోసం ఈ దూత వస్తున్నగా మీ కుటుంబ సమస్యల నుంచి పరిష్కారం యేసు క్రీస్తు నామంలో వస్తుందని ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. తండ్రి ఎవరైతే నమ్ముచున్నారో, ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో వారి ఇంట్లో నీ దూతలు సంచారం చేదురుగాక, ఈ మధ్యరాత్రి కార్యం జరిగింతురుగాక యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో సిద్ధపడుతూ ఉండండి. ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులు, మీ బంధువులు, మిత్రులు కూడా షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రార్థనపూర్వకంగా ఉండండి. దేవుడి మధ్యరాత్రి తన దూత రిలీజ్ చేయబోతున్నాడు. ఏ విషయాల కోసం ప్రార్థన చేస్తున్నారో ఆ దూత ఈ మధ్యరాత్రి చక్కబెట్టబోతున్నాడు. ఎస్, గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం. ఆమేన్.